వియర్స్ నిన్న వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫామ్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఈరోజు వీడియోలో మనం ఎక్కడ ఈ టెన్స్ను ఉపయోగిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ హ్యాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే గతంలో క్రియ ప్రారంభమయ్యి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉంటే అటువంటి సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. క్రియ ఆల్రెడీ మొదలవ్వాలండి గతంలో, ఇంకా ఇప్పటికి కూడా మనకి జరుగుతూ ఉండాలి అటువంటి క్రియలకి. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ దిస్ డ్యామ్ ఫర్ 1 year. సంవత్సరం నుంచి ఈ ఆనకట్టను వాళ్ళు నిర్మిస్తున్నారు. ఆనకట్ట నిర్మాణం అనేది ఎప్పుడు మిగిలిందండి? 1 year బ్యాక్ మొదలైంది, ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది. అటువంటి సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అలాగే షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఫర్ 2 years. ఆమె ఐఏఎస్కి 2 years నుంచి ప్రిపేర్ అవుతుంది. ప్రిపరేషన్ ఎప్పుడో మొదలుపెట్టింది, 2 ఏళ్ల క్రితమే, మరి ఇప్పటికీ ఇంకా చదువుతూనే ఉంది అటువంటి సందర్భాల్లో. అలాగే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ యూ సిన్స్ 2 PM. మధ్యాహ్నం 2 గంటల నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాం, సిన్స్ 2 PM. అది అంటే సిన్స్ కానీ ఫర్ కానీ టైం ఇండికేషన్లో వస్తే అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయము, పీరియడ్ ఆఫ్ టైం అయితే కనుక ఫర్ వాడతాము, పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా చెప్తే ఏమో సిన్స్ వాడతామండి. బాయ్.